హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఒట్టుకూరి. బంధం అనేది బలపరుచుకోవడంతోనే ముడిపడి ఉంటుంది. నమ్మకంతో దృఢంగా మారుతుంది. మన అనుకుంటే ముందుకు వెళ్తుంది. నేను, నాది అనే అహం ఎంతటి దృఢమైన బంధాలనైనా బలహీనపరుస్తూ ఉంటుంది. బంధం బలపడాలంటే సంతానం కలగాలి అంటారు. కానీ వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల ఆ ప్రభావం పుట్టిన పిల్లలపై పడుతుంది. అది వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఒకే ఒక్క దృక్పథంతో కళ్ళకి కట్టింది. బిగ్ బాస్ నాగమణికంఠ భార్య ప్రియ ఆసక్తికరమైన పోస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సమాజం కోసం వారితో కలిసి ఉండడం కంటే ఆ విషపూరిత బంధం నుంచి విడిపోవడమే మంచిది అంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు, భార్యాభర్తలు తరచూ గొడవ పడడం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్ళకి కడుతూ ఆలోచింపచేసేలాగా ఒక ఫోటోని షేర్ చేసింది. చిన్న పిల్లల అంతరంగాన్ని వినండి. ఇది నా పర్సనల్ ఫుల్ ఇమేజ్. భార్యాభర్తల గొడవలు ఉండడం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది అంటూ తన ఆవేదన పంచుకుంది మణికంఠ భార్య శ్రీప్రియ. అంటే ఈ పోస్టర్ ని బట్టి నాగమణికంఠతో ప్రియకి ఉన్న మనస్పర్ధలు బయటపడ్డట్టే అయింది. పెళ్ళై కూతురు పుట్టిన తర్వాత మణికంఠ ప్రియాతో గొడవలు పడడం, అది విడాకుల వరకు వెళ్లడం, నాగమణికంఠ తన భార్య కూతుర్ని వదిలిపెట్టి ఇండియా వచ్చేయడం, ఆ తర్వాత అతను డిప్రెషన్ లోకి వెళ్లి ఇదిగో ఇప్పుడు ఇలా బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తున్నాడు. అయితే తాజా పోస్టర్ ని బట్టి మణికంఠ ప్రియాల విడాకుల ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా వచ్చిన నాగమణికంఠ తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ చెప్పి అందరి కళ్ళు చెమ్మగిల్లేటట్టు చేశారు. తొలి వారంలో తన తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుందని, కొన్నాళ్లకు ఆమె క్యాన్సర్ వచ్చి తీవ్ర అనారోగ్యంతో చనిపోయిందని, తన స్టెప్ ఫాదర్ వల్ల అవమానాలు పడ్డానని, తల్లి చనిపోయిన తర్వాత 11 రోజుల్లోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేశానని, ఎవరూ లేని ఒంటరి అయ్యానని చెప్పాడు. ఇక తన తల్లి చనిపోతూ నీ కడుపున మళ్ళీ పుడతాను అని చెప్పడంతో కొండంత ఆశతో ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మణికంఠ. అయితే తాను అనుకున్నట్టుగానే కొన్నాళ్ళకి కూతురు పుట్టింది. భార్య కూతురుతో పాటు యుఎస్ లో ఉండే మణికంఠకి సరైన సంపాదన లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు అవమానాలు మొదలయ్యాయి. మా అన్నయ్య చెప్పినవి అన్ని నిజాలే. వదినతో విడాకుల వరకు మణికంఠ చెల్లెలు షబీనా చెప్పింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లాంచింగ్ డే నాడు మణికంఠ స్పెషల్ వీడియో తన భార్య అతని ఇండియాకి వెళ్లిపోతున్నాడని, భార్య కూతురు ఉన్న ఒంటరి అయ్యాడని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. అది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే హౌస్ లోకి వచ్చిన తర్వాత మాత్రం తన భార్య ప్రియ గురించి చాలా గొప్పగా చెప్పాడు మణికంఠ. అతని వీడియో చూసి ఆమె గురించి చాలా నెగెటివ్ గా అనుకున్నారు. కూతుర్ని తన దగ్గరే ఉంచుకొని భర్తని ఇండియాకి పొమ్మందనే మీనింగ్ లో ఆ వీడియోను కట్ చేయడంతో అంతా నాగమణికంఠ భార్య గురించి తప్పుగా అనుకున్నారు. కానీ హౌస్ లో మణికంఠ భార్య బంగారం అన్నట్టుగా చెప్పాడు. అసలు తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారంటే తన భార్య వల్లేనని, విధి ఆడిన వింత నాటకంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి వేరుగా ఉంటున్నాం తప్పితే ప్రియా అంటే తనకి ప్రాణం అంటూ చెప్పాడు. ఫోన్లో మాట్లాడుకుంటామని, తనకి బిగ్ బాస్ ఆఫర్ రాగానే మొదట తన భార్యకే చెప్పానని కూడా అన్నాడు. ఆమె నువ్వు వెళ్ళు నాన్న, బాగా ఆడిరా అని. హౌస్ లోకి వెళ్ళడానికి షాపింగ్ ఖర్చులు తన దగ్గర డబ్బులు లేకపోతే తన భార్య ప్రియానే ఇచ్చిందని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాడు మణికంఠ. ఇవన్నీ చూస్తే బిగ్ బాస్ హౌస్ నాగమణికంఠ విషయంలో చాలా గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడని, ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ వరకు నాగమణికంఠని హౌస్ లోనే ఉంచి అతని భార్య కూతురు బిగ్ బాస్ హౌస్ లో రప్పించి వాళ్ళని ఒకటి చేసే స్క్రిప్ట్ ముందే రచించి ఉండొచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే నాగమణికంఠ మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. దానివల్లే ప్రియతో గొడవలు వచ్చి ఉంటాయని విషయం స్పష్టమవుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి మణికంఠ భార్య కూతురు ఫినాలే వరకు పక్కా అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ప్రియకి మాత్రం మణికంఠ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మణికంఠ పేరుని తన గుండెలపై పచ్చబొట్టుగా వేయించుకుంది. ఇక భర్త అంటే ఆమెకి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. అంతా అనుకున్నట్టు జరిగితే మాత్రం నాగమణికంఠ భార్య కూతురు ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం మాత్రం పక్క. ఎందుకంటే అంతకు మించిన కంటెంట్ కనిపించడం లేదక్కడ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.